సార్ విజయ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో విజయ్ కుమార్ గారు, చాలా మంది ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ట్రేడింగ్ చేసే వాళ్ళు స్ట్రాటజీ అని చెప్తుంటారు. మా దగ్గర పలానా స్ట్రాటజీ ఉందని చెప్తారు, కానీ బట్ ఆ స్ట్రాటజీ ఏంటని ఎవరు చెప్పరు. జస్ట్ మా దగ్గర ఉంది స్ట్రాటజీ అంటారు, బట్ అది ఎలా ఇంప్లిమెంట్ చేసాం ఏంటి, దాని ద్వారా ఎలా సక్సెస్ అయ్యామని ఎవరు చెప్పరు. కాబట్టి అసలు ఈ స్ట్రాటజీల ద్వారా నిజంగా ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకోవచ్చా? ఈ స్ట్రాటజీలు అసలు నిజంగా వర్కౌట్ అవుతాయి అసలు? ఇవి మంచి మాట చెప్పారు సార్. అది మనకి థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు సార్. వన్ స్ట్రాటజీ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ అని పెడతారు. ఒకటి స్ట్రాటజీ, వన్ స్ట్రాటజీ వర్త్ ₹1,00,000 అని చెప్పి పెడుతూ ఉంటారు సార్. అసలు నిజంగా స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి అనే క్వశ్చన్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి ఎప్పుడు? విత్ కాంబినేషన్ ఆఫ్ యువర్ పర్సనల్ స్కిల్స్, విత్ కాంబినేషన్ ఆఫ్ యువర్ పేషెన్స్, విత్ కాంబినేషన్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంతే సార్. స్ట్రాటజీ అనేది మార్కెట్లో ఒక 100,000 స్ట్రాటజీలు ఉన్నాయి సార్. జపనీస్ కనిపెట్టినటువంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి సార్. అందరూ ఎక్కువ మంది క్యాండిల్ స్టిక్స్. వాస్తవానికి మనం చూడాల్సింది కూడా అదే. చార్ట్స్ అనేది మీకు ఓపెన్ అవుతే చార్ట్స్ కింద వాల్యూమ్ బార్స్, సమ్ స్ట్రాటజీలు MACD అవనివ్వండి, RSA అవనివ్వండి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అవనివ్వండి, FEG గ్యాప్ అని, ఇలా ఒక 100 రకాలటువంటి, వందలేని సార్, వేలల్లో ఉంటాయి ట్రేడింగ్ వ్యూ కొట్టామంటే. ఈ 100 రకాల స్ట్రాటజీలు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నాయి. యూట్యూబ్లో కొన్ని 100 మంది చెప్పేశారు. అయినా కానీ వీఆర్ నాట్ మేకింగ్ మనీ యాజ్ పర్ సెబీ. 90% ఆఫ్ ది పీపుల్ లూజింగ్. ఎందుకు అవుతారంటే, అయితే హాఫ్ నాలెడ్జీ అబౌట్ దట్ స్ట్రాటజీ, లేదా బ్యాక్ టెస్టెడ్ కాకుండా. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను ఒక MACD క్రాస్ ఓవర్ స్ట్రాటజీ చెప్పా సార్. ఇది MACD ఒక 20 మూవింగ్ యావరేజ్ చేసుకోండి, ఇంకోటి 50 మూవింగ్ యావరేజ్ చేసుకోండి, లో హై పెట్టుకోండి, ఇవి 2 క్రాస్ ఓవర్ అయితే బై చేయండి, క్రాస్ డౌన్ అయితేనేమో సెల్ చేయండి అని చెప్పాను. హాఫ్ నాలెడ్జీ నేను ఇచ్చేసా. నా దగ్గర స్ట్రాటజీ ఉంటే నేనే కూర్చొని ట్రేడింగ్ చేసుకుంటా తప్ప నేను వచ్చి మీకు చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ నేను చెప్పా, ఎందుకు చెప్పా? నాతో పాటు స్ట్రెంగ్త్ వస్తుంది అని. దాన్ని గమనించాల్సిన ఎక్స్పీరియన్స్, దాన్ని గమనించి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? క్లయింట్ ఇది, ఇండివిజువల్ ట్రేడర్ది. ఇతని దగ్గర హిస్టరీ ఉండిద్ది సార్. ఎక్కడ ట్రేడింగ్ వ్యూ అవనివ్వండి, ఇది అవనివ్వండి. ఈ స్ట్రాటజీ అనేది 200 days బ్యాక్ నుంచి ఎలా వర్కౌట్ అవుతుందని చెక్ చేయాలి మనం. అదే సార్, నేర్చుకోవడానికి టైం తీయక ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి, ఓవర్ నైట్ నేను పాజిటివ్గా అయిపోవాలి, ఎక్కువ డబ్బులు రావాలి అనే దానిలో స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది. కాంబినేషన్, మీ పేషెన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ లర్నింగ్ స్కిల్స్, వీటిల్లో మాత్రమే ఆ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా. మార్కెట్లో ఇప్పుడు మేము ఫాలో అయ్యేటటువంటి 4-5 స్ట్రాటజీలు ఉన్నాయి సార్. వాటితోనే మేము అందరం స్థలాలు కొనుక్కోవడం అవనివ్వండి, మేము రైల్వే జాబ్ వదిలేసి మనం ట్రేడింగ్ చేస్తున్నాము, ఈ ట్రేడింగ్ చేయడం అవనివ్వండి, వీటన్ని మేము సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఈవెన్ దో వీఆర్ గెట్టింగ్ లాసెస్. లాసులు రాకుండా ఉండవు. అవుట్ ఆఫ్ ది 10 trades మీకు ఒక 4 trades పోయినా, మీరు కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని 4 tradesలో ఐ అడ్మిటెడ్, ఐ మేడ్ ఏ మిస్టేక్, నా ఎంట్రీ రాంగ్ అయింది, లేదంటే ఏదో పెద్ద మూవ్ జరిగి నేను లాస్ అయ్యా, ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ అయ్యారు, మీ డిసిప్లిన్ ప్రకారం ఎగ్జిట్ అయ్యారు. ఈ డిసిప్లిన్ ప్లస్ స్ట్రాటజీ విల్ గివ్ యూ మనీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్. అంతేగాని ఓన్లీ స్ట్రాటజీ నెవర్ మేక్స్ మనీ సార్. ఏరోనాటికల్లో ఒక ఏరోప్లేన్ నడిపేవాడికి ఎన్ని రూల్స్ అయితే ఉంటాయో అన్ని రూల్స్ ట్రేడింగ్లోనూ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి దానికి ఒక టర్మినాలజీ ఉంది, కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనకి మీడియాకి సంబంధించి కొన్ని టర్మినాలజీ, కొన్ని రూల్స్ ఎలా అయితే ఉంటాయో, ఏరోనాటికల్కి సంబంధించి, ఒక పైలట్కి సంబంధించి ఎన్ని రూల్స్ అయితే ఉంటాయో అన్ని రూల్స్ ట్రేడర్ కూడా ఉంటాయి. ఒక 200 buttons అతను ఆపరేట్ చేయాలంట పైలట్. ఇక్కడ 2000 buttons కూడా ఉంటాయి. అన్నిటిని ఆఫ్ చేయాలి. కాబట్టి ఇతను ట్రేడర్ అనేవాడు ఒక పైలట్ కంటే తక్కువేమి కాదు సార్, ఒక ఇంజనీర్ కంటే తక్కువేమి కాదు. అంటే అంత నాలెడ్జ్ ఉండాలి ఇతను. ఒక డాక్టర్ కంటే, డాక్టర్ సిజర్ పట్టుకుని కట్ చేసే ముందు ఎన్ని రకాల ప్రికాషన్స్, ఎంతమంది అసిస్టెంట్లు, ఎంతమంది నర్సరీ. మనం కూడా అంతే సార్. మనం ట్రేడ్ తీసిపోతున్నాం అంటే సర్జరీ చేస్తున్నట్టే. ఐఎమ్ టేకింగ్ రిలయన్స్. వై ఐఎమ్ టేకింగ్ రిలయన్స్? వెనిజులా నుంచి క్రూడ్ వస్తుంది, రష్యా నుంచి క్రూడ్ వస్తుంది, బ్రెంట్ క్రూడ్ పెరుగుతుంది, దీని సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, దీని స్ట్రాటజీని నేను ఒక 200 days బ్యాక్ టెస్ట్ చేశాను, అంత నోట్స్ నా దగ్గర ఉంది. ఇన్ని తీసుకున్న తర్వాత మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. మీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంత తగ్గిపోతాయంటే అంత తగ్గిపోతాయి. మీకు టైం పాస్ అవ్వక ట్రేడ్లోకి ఎంటర్ అవ్వద్దు, మీకు ఎగ్జిట్ తెలియకుండా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వద్దు, మీరు బ్యాక్ టెస్ట్ చేయకుండా స్ట్రాటజీలోకి ఎంటర్ అవ్వద్దు. నేను స్ట్రాటజీ ఇచ్చా, 10 రోజులు నాకు ఫ్రీగా పంపించు, బాగుంటే నేను నీతో జాయిన్ అవుతా, ఎడ్యుకేషన్ పర్పస్గా.
అలాంటి ఎవరు చెక్ చేయరు. లర్న్ చేయడానికి, ఈ నేర్చుకోవడానికే టైం తీయలేని మనం డైరెక్ట్గా డబ్బులు రమ్మంటే రావు సార్. సో అయితే ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కూడా టెక్నికల్ అనాలిసిస్ గురించి ఎక్కువ Yes, చెప్తారు sir. మరి టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అసలు? మనం నిఫ్టీ గురించి ఫస్ట్ అదే అవును. మాట్లాడుకుంటాం. అవును సార్. నిఫ్టీ గురించి ఎందుకు ఎక్కువ, స్టాక్స్ గురించి తక్కువ, మనకి నిఫ్టీ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే సార్, అది 50 కంపెనీల యొక్క కాంబినేషన్తో ఉన్నటువంటి స్టాక్ సార్. ఇట్స్ ఏ స్టాక్ లైక్ రిలయన్స్ ఎలాగో మనం కొనాలి అమ్మాలన్నా నిఫ్టీని కూడా కొనొచ్చు. ఎందుకు అంటే ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది సార్ దానిలో. లిక్విడిటీ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కొన్ని కోట్లలో ఉంటారు. మీకు బయ్యర్ కోసమో సెల్లర్ కోసం మీరు ఎత్తుక్కునే అవసరం లేదు. ఈ మనం ఒక 200 days దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసుకున్నాం అనుకోండి సార్, అంటే మీరు ఉంచుకునేటటువంటి సమయాన్ని బట్టి మీరు చూడాలి. 30 minutesలో చూస్తారా అంటే, మీరు ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటేనేమో 1 hour చార్ట్లో చూడాలి సార్. 1 hourలో ఇది ఎన్నిసార్లు కిందకు వచ్చింది, కిందకు వచ్చిన ప్రతిసారి ఎక్కడ పైకి వెళ్తుంది. సపోజ్ 23,000 దగ్గర ఒక 10 సార్లు వచ్చి 23,200 23,400కి వెళ్తుంటే ఇది సపోర్ట్ అయిపోయినట్టు సార్. అప్పుడు ఈ 23,000 అనేది సపోర్ట్ లైన్గా గీసుకున్నారు. ఎందుకంటే ఈ నెల రోజుల్లో చాలాసార్లు అక్కడికి వచ్చి పైకి వెళ్తుంది కాబట్టి దాన్ని సపోర్ట్గా చేసుకున్నారు. 23,450 నుంచి చాలాసార్లు కిందకు వస్తుంది 23,450, అది ఒక డ్రా చేసుకున్నారు. ఈ 23,450 అనేది రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. ఇంతే సార్. అది ఆ ట్రెండ్ లైన్లో ఈజీగా మీకు ఉన్నటువంటి ఎనీ అప్లికేషన్లో మీరు డ్రా చేయొచ్చు. పేషెన్స్గా వెయిట్ చేసి ఆ లైన్ వచ్చినప్పుడు మీరు బై సెల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ క్యాండిల్ స్టిక్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? క్యాండిల్ స్టిక్స్ అంటే మీకు ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సార్. లాంగ్వేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చాలా మంచి మాట. లాంగ్వేజ్ అనమాట అది. దాని కాంబినేషన్ లో వాల్యూమ్స్ అవనివ్వండి, RSI అవనివ్వండి, సమ్ ఇండికేటర్స్ కానీ ఏదన్నా మనకి ఇండికేటర్స్ ని బట్టి ఇదంతా లాంగ్వేజ్ సార్. అదంతా ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కావాలి. అందరూ క్యాండిల్ బార్స్ ని చూస్తూ ఉంటారు. దానిలో మేము ఏంటంటే హైకినాషి అని ఒక క్యాండిల్ ఉంటుంది సార్. ఆ క్యాండిల్స్ లో కూడా ఒక 20-30 రకాల క్యాండిల్స్ ఉంటాయి సార్. నార్మల్ క్యాండిల్ కంటే ఐకెనాషి అనే ఒక క్యాండిల్ ఉంటుంది సార్. అది కొద్దిగా ఎక్కువ మంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ వాడేటటువంటి క్యాండిల్ స్టిక్. అంటే హై, లో, క్లోజ్, ఓపెన్, OHLC అంటాం సార్ మనం. OHLC ఓపెన్, హై, లో, క్లోజ్. ఈ OHLCని చాలా క్లీన్ గా నీట్ గా చూపెట్టేటువంటి క్యాండిల్ ఐకెనాషి క్యాండిల్ సార్. క్యాండిల్ స్టిక్స్ ద్వారా మీకు మార్కెట్ బిహేవియర్ ఏంటి, ఆ పర్టికులర్ స్టాక్ యొక్క బిహేవియర్ ఏంటి అర్థం అవుతుంది సార్. ఏది మనం కాంబినేషన్ గా RSI అని, వాల్యూమ్ అని, MACD క్రాస్ ఓవర్లని, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని, ఇలా మీకు ప్రాక్టీస్ ఉన్నటువంటి మీ గురువులు మీకు ఏం చెప్పారో అటువంటి కొన్ని ఇండికేటర్స్ తో మీరు చార్ట్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవడానికి ఎడ్జ్ ఎక్కువ పెరుగుతుంది మీకు. అండ్ అదేవిధంగా ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మూవింగ్ యావరేజెస్ గురించి మాట్లాడుతుంది. ఏంటి అసలు, వాట్ ఈస్ మూవింగ్ యావరేజ్? ఈ 20 లేదా 30 days మూవింగ్ యావరేజ్ అంటే స్టాక్ ఎలా మూవ్ అయింది అందులోనే ఉంది. మూవింగ్ యావరేజ్ మూవింగ్ ఎక్కడ కలిగింది, యావరేజ్ గా ఎన్నిసార్లు ఎక్కడ దాకా వచ్చింది అనేది సార్ మూవింగ్ యావరేజ్. మేము మా స్ట్రాటజీలో వాడేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది వాడతాం సార్. ఇందులోనే కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ ని మనం మార్చుకోగలిగితే అందరూ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్నటువంటి ఫ్రీగా దొరికేటటువంటి ఇన్పుట్స్ ని చార్ట్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు సార్. అంత ఫ్రీగా చార్ట్స్ లో మీకు ఫ్రీ అప్లికేషన్ లో ఈ ఇన్పుట్స్ అన్ని దొరికితే అసలు ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటారా? అంటే ఏంటి, దెర్ ఈస్ సంథింగ్ హిడెన్. మనం వజ్రాల కోసం ఎతకాలంటే రోడ్ల మీద వజ్రాలు దొరికినాయి అనుకోండి సార్, దానికి అంత వాల్యూ ఉండదు. అవునా? అంటే ఏంటి, వజ్రాల కోసం ఎతకాలంటే వి నీడ్ టు సమ్ డిగ్గింగ్, చాలా శ్రమ, మెషినరీ, వర్కర్స్, అది ఇది చేస్తే బంగారం ఏదో పైకి వస్తుంది. సేమ్ అలాగే సార్. అది అంత ఈజీగా మనకు కనపడ్డంత ఈజీగా అక్కడ MACD అని కొట్టాం, ఇక్కడ MACD వేసేసాం, MACD క్రాస్ ఓవర్ అయింది, బై చేసాం, డబ్బులు పోయినాయి. స్ట్రాటజీలోనేమో డబ్బులు వచ్చినాయని చెప్పాడు. ఎందుకు వస్తాయి? ఆ స్ట్రాటజీలో సమ్ చేంజెస్ ఉంటాయి. వాటి టైం 20 రోజులు పెడతాడు ఒకడు, ఇంకొక అతను 10 రోజులు పెడతాడు. ఈ 20-10 కాంబినేషన్లో పెడతారు ఒకళ్ళు. ఈ 20-10 కాంబినేషన్లో కింద వాల్యూమ్ చూసుకుంటారు. పైన అంటే నేను చెప్పాను కదా సార్, ఏంటి, ఒక పైలట్ ముందు కనుక ఎన్ని బటన్స్ అయితే ఉంటాయో అన్ని బటన్స్ ఉంటాయి. మనం ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం 3-4 బటన్లు వస్తే ఇంకో ఫ్లై అవ్వమంటే అవ్వదు అది. సో MACD అనేది మీరు మంచి ఇండికేటర్ సార్. అది దాంతో చాలా సక్సెస్ఫుల్ ట్రేడ్స్ మనం చేస్తూ ఉంటాం, మన క్లయింట్స్ కూడా ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కి సంబంధించిన, టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.